హ్యాపీ బర్త్డే బ్రో రోహిత్ బ్రో. సో ఫ్రెండ్స్ మొత్తం రచ్చరచ్చ చేసేసారు. ప్రొఫెసర్ కూడా మొత్తం చెప్పింది ఇవాళ నా బర్త్డే అని క్లాస్లో. సో అందరికీ డ్రింక్స్ ఇచ్చాను. సో కోకా-కోలా, ఫాంటా. సో మొత్తానికి ఫ్రెండ్స్ అందరు చాలా సంతోషపడ్డారు. సో బర్త్డే సెలబ్రేషన్ మొత్తం చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో ఇవాళ నా బర్త్డే. సో May 29. సో మన యూట్యూబ్ ఛానల్ బర్త్డే కూడా May 29. సో నా ఏజ్ కూడా 29. కోఇన్సిడెంట్గా మ్యాచ్ అయింది. సో ఇక్కడ కొత్తగా మన కాలేజ్లో ఈ విధంగా ఎయిర్పోర్ట్ సెటప్ అయితే వేశారు, నో బార్డర్స్ అకాడమీ అని. సో డిపార్చర్స్ ఉన్నాయి. ఫ్లైట్ న్యూయార్క్ కానీ, మీరు మిచిగాన్ లేకపోతే స్పెయిన్, చైనా ఏ కంట్రీకి వెళ్ళాలన్నా మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చంట. సో ఇవైతే మా ఇక్కడ స్నాక్ బార్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో కాలేజ్ టూర్ అయితే వీడియో చేశాను. సో ఎవరు రాలేదు, మార్నింగ్ కదా. సో ఇవాళ ఏం చెప్పమంటారు. సో చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినాయి. సో స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత చేసుకుంటున్నాను అలాగే. ఐ థింక్ 15 years ఎగో స్కూల్లో అప్పుడు అలా సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇలా డ్రింక్స్ ఇవ్వడం అనేది నాకు నచ్చుతుంది ఫ్రెండ్స్కి. సో ఏదో పార్టీ చేసుకోవాలి, బిల్డప్ ఇవ్వాలన్నది కాదు. సో అలా క్లాస్కి అయితే వచ్చేసాను అనమాట. నేనే ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడం. సో రాగానే లైట్లు వేసాను నేనే. సో వెలుగుని నింపాను కాలేజ్కి. సో అదిగోండి వెలుగు వచ్చిందా. సో చూద్దాం ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో. సో ఇందాక మీకు శాంపుల్ చూపించాను కదా. సో నాకు బయట చూస్తే ఏదో నచ్చుతుంది, ఎందుకో తెలియదు వ్యూ. నేను ఎప్పుడు క్లాస్ బయటకే చూస్తూ ఉంటాను. సో ఖాళీ టైం దొరికినప్పుడల్లా అలా బయటకు చూస్తే మొత్తం ప్రపంచం కనబడుతుంది. సో అలా ముందు వచ్చి కూర్చుని పోయా. సో చూడండి, గూగుల్ కూడా బర్త్డే విషెస్ చెప్తుంది. యువర్ బర్త్డే స్టార్ అంట. సో మొత్తం చిరిగిపోయింది ప్యాంటు. వస్తుంటే ట్రైన్లో చిరిగిపోయింది. కాదు, ఇది టాన్ జీన్స్. ఈ మధ్య మన అందరూ పోరలు అందరు వేసుకుంటున్నారు కదా, కొత్త షర్ట్ వేసా. సో గూగుల్ కూడా బర్త్డే విషెస్ చెప్పింది. సో హ్యాపీ బర్త్డే అంది. సో బర్త్డే కదా, కోక్లు, స్వీట్లు. సో దాని మొత్తం ఆ సూట్ కేసు మొత్తం ఉన్నాయన్నమాట. సో చూద్దాము ఈ చిరిగిపోయిన ప్యాంట్తో ఏమంటారు ఫ్రెండ్స్. సో క్లాస్ మొత్తం ఖాళీ, ఇంకా ఎవరు రాలేదు. సో ఆల్రెడీ అక్కడక్కడ ఫ్రెండ్స్ వచ్చేసి విష్ చేస్తూ ఉన్నారు. సో కొంతమంది కోకా-కోలా ఇస్తూ ఉన్నాను. సో మెల్లమెల్లగా అందరు వస్తున్నారు. సో చూడండి మేడం ఏం చెప్తుందో. ఎప్పుడు ఏదో ఒక చెప్తూ ఉంటుంది. సో ఇవాళ లాస్ట్ క్లాస్ మాట ఈ సెమిస్టర్కి. ఏం చెప్పమంటారు. సో మళ్ళీ రివ్యూలు అడుగుతుంది, దగ్గరికి వచ్చి అడుగుతుంది. రివ్యూ ఇవ్వండి, నాకు రివ్యూ ఇవ్వండి ప్లీజ్, దయచేసి రివ్యూ ఇవ్వండి అని అడిగింది నిజంగానే. సో లాస్ట్ క్లాస్లో గ్రూప్స్గా విడదీసింది కదా. సో మొత్తం 3 groups ఉన్నాయి. సో ఇప్పుడు మేము సెమినార్ ప్రజెంటేషన్ చేయాలి, అందుకే ప్రిపేర్ అవుతున్నాము. ఫ్రెండ్స్తో కలిపి నోట్స్ ప్రిపేర్ చేయడానికి టైం ఇచ్చింది. సో ఇదిగోండి కోకా-కోలా పట్టుకున్నారు. సో అందరికీ ఆల్మోస్ట్ ఇచ్చేసాను కోకా-కోలా. సో డబల్ ఇవ్వడం కూడా జరిగింది చాలామందికి. సో ఇట్లా బ్రేక్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ సెమినార్ జరగబోతున్నాయి. మొత్తం వీడియో చూడండి, అసలు ఎలా ఉంటుందంటే స్పెషల్గా ఉంటుంది. సో ఇట్లా నేను అందరికి పట్టుకుని బ్యాగ్లో ఇచ్చేస్తూ ఉన్నాను. సో క్లాస్లో బయట వాళ్ళకి కూడా ఇచ్చాను. సో ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి, పక్కన క్లాస్ వాళ్ళకి కూడా ఇచ్చాను. సో ప్రజెంటేషన్ సిద్ధం అయిపోయాము. సో మా ఫ్రెండ్స్ అందరు బాగానే ప్రిపేర్ అయ్యారు. సో నాకైతే లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు మా గ్రూప్ మెంబర్స్. వాళ్ళు కూడా ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు. సో ఎలా ఇస్తారన్నది నాకే అర్థం కావట్లేదు. బర్త్డే అని ఆనందపడాలా, లేకపోతే సెమినార్ అని బాధపడాలా, లేకపోతే సెమినార్ చెప్పలేదని బాధపడాలా, చెప్తానని బాధపడాలా.
సో మొత్తానికి ఏదో పడి, సో మీరు చూడండి ఆల్రెడీ. సో కొన్ని ఇద్దరు గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళిద్దరూ నెగోషియేషన్ చేయాలి. సో నెగోషియేషన్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మాది బెటరా మీది బెటరా అని సో సేమ్ బేరం ఆడడం లాంటిది నెగోషియేషన్ అనేది. సెటిల్మెంట్ లాంటిది చెప్పాలంటే ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు చూడండి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని. సో ఎలా వీళ్ళు ప్రజెంటేషన్ చేస్తారన్నది మీకు మొత్తం ఐడియా వస్తుంది. My name is Alexandra, Chief Negotiator at Autogusta. We are an Argentinian manufacturer of tour buses, which feature innovative side-facing passenger seating and panoramic windows and multi-screen entertainment system. And I will let my team introduce themselves. Hello everyone, my name is Fatima. I am a decision maker, CEO here. We make our decision, final decision based on what the parties bring to us. How they get this decision maker to tell us if there are any hidden costs or there's no other point for the custom paint. Okay, we will discuss that during the next meeting. Yes. Okay. So, we want to thank you for your consideration and your interest, and we would like to set another meeting to discuss further the prices and everything. సో ఇలా మేము అరుస్తూ ఉన్నాం చిన్నపిల్లలాగా. మేడం కూడా ఉష్ అంటుంది. సో ఏం చెప్పాలి నాకేం అర్థం కావట్లేదు. సెమినార్ ఉంది నాది కూడా. సో అలా జరిగిపోయింది ఫస్ట్ది. ఇప్పుడు సెకండ్ గ్రూప్ ప్రజెంట్ చేస్తున్నారు చూడండి. Were okay. Small talk we didn't have. Only about how was your trip. Okay. Very short, small. Yeah, short. Maybe too short. Okay. సో అలా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ సెమినార్స్, ప్రజెంటేషన్స్ ఇట్లా ఉంటాయి క్లాస్లో. సో ఇప్పుడు మాది వచ్చేసింది. సో లాస్ట్ మేమే ప్రజెంట్ చేస్తున్నాం. సో చూడండి మేము ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నాము. సో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, అయినా నేను ల్యాప్టాప్ ఇడీలో పెట్టి వీడియో తీస్తున్నా. సో ఎలా జరుగుతున్నది అన్నది మీరు చూడండి. సో నేను కూడా కొంచెం మాట్లాడాను, చూడండి మా ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నారో. We can agree on that. We can agree on that. Like maintaining brand identity is more important. We can allocate additional budget for the design teams of each brand. Okay. To ensure distinctive features while still benefiting from the shared platform. Yeah. So additionally, we suggest that an adjustment in the profit sharing model, where the account for a potential discrepancies in sales volumes across different European markets. So you think it's appropriate to? Yeah, we can consider a profit sharing adjustment. సో అలా జరిగిపోయింది సెమినారు. ఏదో చెప్పేశాము. సో మొత్తానికి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, కానీ మేము అవ్వలేదు. సో ఇప్పుడైతే నేను డ్రింక్స్ ఇచ్చేస్తాను. సో పార్టీ ఇప్పుడు ఉంది కొద్దిసేపుల్లో. సో చూస్తున్నాను ఎవరైనా ఉన్నారో అని. సో స్టాఫ్కి కూడా ఇచ్చేసాను మొత్తం. సో స్టూడెంట్స్కి ఇచ్చాను, మేడంకి ఇచ్చాను, డ్రింక్స్, లేస్ అవన్నీ ఇచ్చాను. హ్యాపీ బర్త్డే బ్రో, రోహిత్ బ్రో. సో అలా ఫ్రెండ్స్ విష్ చేశారు. సో ఈ వీడియోస్ తీసింది మా ఫ్రెండ్స్ మాట, నేను తీయలేదు. అలా జరిగిపోయింది లాస్ట్ క్లాసు, లాస్ట్ సెమిస్టర్లో. సో బర్త్డే కూడా రావడం, లాస్ట్ క్లాస్ ఒకేసారి ఈ సెమిస్టర్లో కోఇన్సిడెంట్ అవ్వడం. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్, అవి కూడా షూట్ చేస్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో సెమిస్టర్లో కలుద్దాము.